ఐదవ రాశి సింహరాశి. ఈ సింహరాశి ఫలితాలు మనం చెప్పుకుందాం. సింహస్యాధిపతి సూర్య. సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ సింహరాశి ఎటువంటిదో చెప్పుకుందాం. సింహం అంటే భయంకరమైంది. అట్లాగే సూర్యుడు లేనటువంటి దేశం లేదు. ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు. కానీ ఈ సింహరాశి యొక్క విశేషం ఏమిటంటే, ఈ సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు నవగ్రహాల్లో ప్రధానమైన గ్రహం రవి. అటువంటి రవి చాలా ఉత్తమమైనటువంటి గ్రహం కాబట్టి సూర్యుడు లేనటువంటి దేశం లేదు. సూర్యుడు లాంటి దైవం ఇంకొకటి లేడు. ఉదయం చేపట్టు సూర్యుడు బ్రహ్మ, మధ్యాహ్నం అప్పుడు మహేశ్వరుడు పరమేశ్వరుడు, సాయంకాలం పూట విష్ణుమూర్తి. ఎప్పుడు కూడా దేవాలయాలు తూర్పు తిరిగి ఉంటాయి. సూర్యకిరణాలు గర్భాలయంలో దేవుడి మీద పడేట్లుగా కడతారు. అదే మనం ఇంట్లో పూజ చేసుకుంటే సూర్యుడికి ఎదురుకుండా తిరిగి పూజ చేస్తాం. ఏ మతానికైనా సరే, ఎవరికైనా సరే, ఏ కులానికైనా సరే, ఏ దేశానికైనా సరే సూర్యుడు ఒక్కడే. ఏ మతానికైనా సూర్య భగవానుడు ఒక్కడే. ఈ సూర్యుడిని పూజించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఏ పండుగ చేయాలన్నా సూర్యుని బట్టే చేస్తారు. అటువంటి రాశి ఈ సింహరాశి. ఈ సింహరు అమ్మవారికి వాహనం. ఇటువంటి ఉత్తమమైనటువంటి ఈ రాశికి ఏ గ్రహాలు కూడా బాగాలేవు. చెడు టైం కాబట్టి వెంటనే మీ జాతకం చూపించుకొని జాతక రీత్యా మీ ఆ శాంతి చేసుకొని అన్ని విధాలా బాగుంటుంది. మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. స్వస్తి.